ఒక ఊర్లో హరి అనే యువకుడు ఉండేవాడు. అతడు మంచి మనసున్నోడు. కానీ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడు. అతని జీవితంలో ఏదో వెలితితనం కనిపిస్తూ ఉండేది. పొలం పనులు చేసేవాడు. కానీ అతని మనసు ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉండేది. జీవితానికి నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలని ఆయన కోరికగా ఉండేది. ఒకరోజు ఊరి బయట పెద్ద చెట్టు కింద ఒక ముని ధ్యానం చేస్తూ ఉన్నాడు. హరి ఆ ముని దగ్గరికి వెళ్ళి జీవితానికి నిజమైన అర్థం ఏంటో అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. స్వామి, నేను జీవితంలో ఏదో గొప్ప కార్యాన్ని సాధించాలనుకుంటున్నా. కానీ నాకు ఏం సాధించాలో తెలియడం లేదు. నిజమైన జీవితాన్ని నేను ఎలా జీవించాలి అని అడిగాడు. అప్పుడు ఆ ముని చిరునవ్వు నవ్వుతూ ఒక పాత మ్యాప్ ఇచ్చి, ఈ పటంలో మార్క్ చేసిన చోట నీకు కావలసిన నిజమైన నిధి ఉంది. వెళ్ళి వెతుక్కో అని చెప్తాడు. హరి ఆనందంగా అక్కడి నుండి బయలుదేరతాడు. ఆ నిధి అన్వేషణలో గట్లు ఎక్కుతాడు, నదులు దాటుతాడు, కొండలు, వాగులు, వంకలు, అడవులన్నీ దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తాడు. సేద తీరే సమయం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. చాలాసార్లు ఇంటికి తిరిగి వెళ్ళాలని కూడా అనుకుంటాడు. కానీ ఆ ముని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని తన ప్రయాణం కొనసాగిస్తాడు. ఎన్నో సాహసాలు ప్రదర్శిస్తాడు. కొన్ని రోజులు గడిచాక చివరికి ఆ మ్యాప్ లో ఉన్న చోటుకి చేరుకుంటాడు. అక్కడ ఒక ప్రదేశంలో గుణపంతో భూమిని తవ్వడం మొదలు పెడతాడు. అతను మట్టి తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ కర్రతో తయారు చేయబడిన ఒక పాత కాలపు పెట్టె దొరుకుతుంది. హరి ఆ పెట్టెను ఆశగా తెరిచి చూస్తాడు. ఆ పెట్టె తెరిచి చూడగానే అతడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అందులో ఉన్నది ఒక చిన్న అద్దం మాత్రమే. అప్పుడు హరి ఇలా ఫీల్ అవుతాడు. ఏంటి ఇది? నేను ఇంత అవస్థలు పడి ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న నిధి ఇది మాత్రమేనా అని కోపంతో ముని దగ్గరకు తిరిగి వెళ్తాడు. స్వామి, మీరు ఎందుకిలా నాకు అబద్ధం చెప్పారు అని ఆ స్వామిని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామి నవ్వి, నువ్వు అద్దంలో ఏం చూస్తున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు హరి అద్దంలో తనని తానే చూసుకుని, ఇందులో నా ముఖం తప్ప నిధి లేదు అని స్వామితో అంటాడు. అప్పుడు ఆ స్వామి మళ్ళీ నవ్వుతూ, అందులో నీకు కనిపించిందే నిజమైన నిధి అంటాడు. అప్పుడు హరికి నిజమైన నిధి అంటే ఏంటో అర్థమవుతుంది. నిజమైన నిధి బంగారం, వెండిలో ఉండదు. అది నీలోనే ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ధైర్యం, బలము, సాహసం నేర్చుకున్నావు. అసలు నువ్వే నీ నిజమైన నిధివి అని ఆ స్వామీజీ చెప్తాడు. ఆ మాటలు విన్న హరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు అతనికి జీవితంలో ఏది ముఖ్యమో అర్థమైంది. ధన సంపాదన కంటే నిజమైన సంపద మన ఆలోచనల్లో, మన పనుల్లో ఉంటుంది అని తేల్చుకున్నాడు. హరి ఊరికి తిరిగి వచ్చేశాడు. అతడు మారిపోయాడు. ఒంటి మీద ఉన్న బట్టలు మురికిగా ఉన్నా అతని మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉండేది. ఊరంతా అతన్ని కొత్తవాడిలా చూడడం మొదలుపెట్టారు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన నిధి మనలోనే ఉంటుంది. జీవిత ప్రయాణమే మనకు నిజమైన నిధిని ఇస్తుంది.